వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబంలో జరుగుతున్న వివాదంపై స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబంలో జరుగుతున్న వివాదంపై స్పందిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి తన కుటుంబ కలహాలు కావచ్చు, వివాదంపై అటు దువ్వాడ శ్రీనివాస్ ఏమంటున్నారు? మాధురి, ఏదైతే రాజకీయాల్లో కూడా చాలా దురుసుగా ప్రవర్తించి అదేవిధంగా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు ఈరోజు తన కుటుంబ సమస్యల వల్ల మరోసారి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారారు. ప్రస్తుతానికైతే టోటల్ మీడియా మొత్తం కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది. గత 5 రోజుల నుంచి కూడా దువ్వాడ వాణి గారు ఇప్పుడే ఆయన ఇంటి వద్దే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే ఇంతకీ అసలు ఈ కుటుంబంలో చెలరేగిన ఈ చిచ్చు కారణం ఏంటి, అసలు ఎక్కడ మొదలైంది అనేది మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి సిచ్యువేషన్లో కలుసుకోవడం కొంచెం బాధగా ఉన్నా, మీలాంటి ఒక వ్యక్తి, ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మీరు ఇప్పుడు రిప్రజెంట్ చేశారు, ఒక ఎమ్మెల్సీ అనే బాధ్యతమైన ఒక పదవిలో ఉన్నారు. అటువంటి మీరు ఈ విధంగా కుటుంబ విషయాన్ని బయటకు తీసుకొచ్చి అసలు కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది అనేది రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు. మీ మాటల్లో దీనికి ఒక ఆన్సర్ కావాలని. మొన్ననే నేను మీడియాలో అన్ని క్లియర్గా చెప్పాను, కాకపోతే మీకు ఎక్స్క్లూజివ్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి. నా వివాహం 94 సంవత్సరాలు అయింది. లెంగ్త్ ఇవ్వచ్చా, డీటెయిల్స్ చెప్పొచ్చా? 94లో అయింది. 94వ సంవత్సరం నుంచి ఇప్పటికీ ఇంచుమించు 30 సంవత్సరాలు. మా అమ్మగారి అమ్మ రాఘవరావు అంటే వాణి తండ్రి వాళ్ళ అమ్మ సొంత అక్క చెల్లెళ్ళు. ఇక్కడ రిచ్చు లేదు, పూరు లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ అమ్మ రాఘవరావు అమ్మ సొంత రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు. 2 అక్కచెల్లెలకు పుట్టినటువంటి ఒక కుటుంబం రాఘవరావు దువ్వాడవాణి వీలైతే, ఒక సిస్టర్కి పుట్టినటువంటి కుటుంబం మా అమ్మ, మేమందరం. ఇది మా కుటుంబం బ్రీఫ్లో. అయితే దగ్గరకు సంబంధం చేసేయాలని మా ఇంట్లో పెద్దోళ్ళు అవి ఇవి అనుకోవటం పెళ్ళి అయిపోయింది. అదంతా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మాకు గొడవలు ఉన్నాయి. గొడవలకు కారణం రాఘవరావు అంటే వాణి తండ్రి. రాఘవరావు పెళ్లికి ముందు చాలా గొడవలు పెట్టాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, గొడవలు ఏదో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ గొడవలు అయ్యాయి ఇంట్లో. అది నేను చెప్పక్కర్లా. పెళ్ళైన అతను ఆ స్త్రీని నువ్వు చేసుకోవద్దు అని చెప్పేవాడంట. గొడవలతోనే వివాహం అయింది. వివాహం తర్వాత కూడా గొడవలు కంటిన్యూ అయ్యాయి. ఆ కంటిన్యూ అయిన గొడవలకి నువ్వు బిడ్డ పుట్టింది, పెద్ద పాప పుట్టింది అయింది. పుట్టిన తర్వాత 95 అయిపోయింది, 96 సంవత్సరంకే నువ్వు వెంటనే వచ్చి స్త్రీని విడిచిపెట్టి వచ్చి అని తండ్రి చెప్పాడంట. నిన్న వాణి ఆ మాట కూడా చెప్పింది. అంటే నేను అనేది ఏంటంటే, గొడవలు అన్నది రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఉన్నాయి. ఏంటి గొడవ? ఇగోస్. ఆ ఇగోస్ ఏంటంటే, వాణి ఏమంటుందంటే, దువ్వాడ శ్రీను ఎవడు, వాడి తండ్రి ఒక రైల్వే ఎంప్లాయ్, మా నాన్న నిజంగా రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఎస్సీ అంట. నేను మధ్యతరగతి కుటుంబం, నేనేమి రిచెస్ట్ పర్సన్ అని నేను అనట్లా. వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. మిడిల్ క్లాస్లో మా నాన్న నాకు బాగా ఎంఏ ఇంగ్లీష్ చదివించి, బిఎల్ చేయించి, విద్యాబుద్ధులు నేర్పించి, ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా ఎలాగ బ్రతకాలో చెప్పాడు. అదే నాకు ఇచ్చినటువంటి ఆస్తులు. ఆ ఆస్తులతోనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. అయితే రాజకీయాల్లో రావాలి, చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకోకుండా రాజకీయాల్లో ఏదో ఒక పాపులర్గా ఏదో ఒక గుర్తింపు కలిగినటువంటి రంగంలో స్థిరపడాలని అనుకుని
కొన్నాళ్ళు సినిమాలు ట్రై చేశాను, తర్వాత రాజకీయ రంగంలో కూడా వచ్చాను. ఇందులో స్థిరపడ్డాను. వ్యాపారాల్లో కూడా అలాగే చేయాలని గ్రానైట్ రంగంలో దూరాను. ముందు ఎకడమిక్ సైడ్ ఉండేవాడిని, నా కాలేజీలు ఉండేవి. 3 ప్రాంతాల్లో 3 జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ అండ్ ఒక ట్యూటోరియల్స్. ఇంచుమించు 800 నుంచి 1000 మంది స్టూడెంట్స్తో నాకు 21 సంవత్సరాలు వచ్చినప్పటికీ విద్యా సంస్థలు పెట్టేశాను. వ్యాపారాల మీద చాలా ఇంట్రెస్ట్ నాకు. విద్యా సంస్థలు బ్రహ్మాండంగా రాణించాయి. తర్వాత గ్రానైట్ రంగంలోకి వచ్చాను 99లో. గ్రానైట్ రంగంలో కూడా ఐకాన్ బ్రౌన్ అని ఆ కలర్ గ్రానైట్కి నేను ఓనర్. అంటే వరల్డ్ క్లాస్ మెటీరియల్ అది, వరల్డ్ క్లాస్ మెటీరియల్. దానికి ఓనర్గా 10 సంవత్సరాలు ఆ బిజినెస్ చేశాను. డబ్బు ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, డబ్బు బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి. మళ్ళీ సంపాదించిన డబ్బులు రాజకీయాల్లో తగలబెట్టేసి 25 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితం, విద్యార్థి దశ నుంచి తగలబెట్టేసి ఆఖరికి డీజిల్ పోసుకోలేని స్థితికి కూడా వచ్చేసాను. అది చూశాను, ఇది చూశాను, ఈ అప్ అండ్ డౌన్స్ చూశాను. ఈ రెండు చూసిన దానిలో నా కష్టం నాదే, నా బాధ నాదే. డబ్బులు ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేశాను, డబ్బులు లేనప్పుడు ఎలా మెయింటైన్ చేశాను. నేను ఎన్ని బాధలు పడినా సరే కుటుంబం వరకు బాధ రానివ్వాల. ఆర్థికంగా కానీ, చదువుల దగ్గర నుంచి, మరి చిన్నపిల్లల దగ్గర నుంచి నా పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని పోషించి పెంచి, ఏ తండ్రినే చేస్తాడు అందరి తండ్రులాగా నేను కూడా పెంచి పోషించి వాళ్ళకి డాక్టర్స్ చేయాలి. ఏదో ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం. ఇస్తే ఇంకా నేను చూడాల్సిన అవసరం లేదు. డబ్బు ఇస్తే ఎంత ఉంటుంది, ప్లాట్ఫామ్ చదివిస్తే మంచిదని డాక్టర్సే చేస్తే బాగుంటుందని నేను చేయించాను. చదివారు, ఓకే, బాగుందంత. కానీ వాణికి ఎలాంటి వైవిధ్యమైనటువంటి ఒక క్యారెక్టర్ అంటే, నేను రాజకీయంగా బాగా ఉన్నత స్థితికి వెళ్తున్నాను, నాకు కావాలి డబ్బు, బాగా బిజినెస్ సక్సెస్ఫుల్, అది నా పేరు రాసే అంటది. లేదు, ఎలా రాసేయటం అవుతుంది, రాజకీయం ఇచ్చేయటం ఎలా అవుతుంది? నేను మీకు పెద్దోడిని చేసేస్తాను, మీకు ఎంపీ చేసేస్తానంటే నేను చేయగలనా? నా చేతుల్లో ఉంటుందా? నేను ధారాదత్తం చేయగలను. విశ్వామిత్రుడిని ధారాదత్తం చేసేయడానికి శక్తిని. ఇది శక్తులు ఎవరు ధారాదత్తం, మన శక్తి లాక్కోవాలి. సమాజంలో మన శక్తిని మన స్వేదం చెమట చిందించి కష్టపడేవాడు పైకి వస్తాడు. ఆ రకంగా నేను 25 సంవత్సరాలు కష్టపడి ప్రజా ఉద్యమాలు చేసి ప్రజలతో మమేకమవుతూ ఎన్నో పోరాటాలు, పవర్ ప్లాంట్ పోరాటాలు ప్రజల తరఫున చేసి జైళ్ళకి వెళ్ళి కేసులు పడి ఈ స్థాయికి వచ్చాను. 18 సంవత్సరాలు నాది అపోజిషన్. జస్ట్ ఈ 4-5 ఇయర్స్ నేను చూస్తున్నాను రూలింగ్. ఇంత సుదీర్ఘ నేపథ్యంలో కొంచెం ఎదిగితే ఎదిగుండొచ్చు రాజకీయాల్లో. ఎదిగిన కాలం, ఎదిగిన సమయంలో నీకు కావాలి. ఓడిపోయే సమయం ఉండేటప్పుడు తనకొద్దు. బిజినెస్ బాగుండేటప్పుడు తనకు కావాలి. ఏ బిజినెస్ అయితే 10 సంవత్సరాలు చేశానో అత్యున్నత స్థితికి వెళ్ళినప్పుడు తనకు ఆ క్వారీ తన పేరును రాసివ్వమని అన్నది మైనింగ్. ఇప్పుడు రాసిస్తాను, తీసుకుంటారా? దాని మీద కేసు ఉంది. కేసు ఇప్పుడు రాసిస్తాను, తీసుకుంటారా? ఆ క్వారీ ఆగిపోయింది కాబట్టి కేసు ఉంది. ఇప్పుడు మైనింగ్ కూడా ఉంది. నాకు బాగున్నప్పుడు కావాలి, ఇప్పుడు రాసిచ్చేస్తాను, తీసుకుంటారా? బాగున్నదే తనకు కావాలి. ఒకవేళ బాగున్నదే నేను ఉన్నత వస్తే నా వల్లే వచ్చావు, నీకేముంది లుంగి నిన్న చెప్పాడు కాలేజీ పిల్లలు, వాళ్ళని కూడా నాకేదో అంటగట్టాడు. పాప మీకు రాఘవరావు కానీ ఇది ఒక్కటి పట్టుకొని, రాఘవరావు ఎంత నీచుడు, రాఘవరావు ఆడవాళ్ళని ఇంటికే తెచ్చేవాడు. అసలు ఆడవాడిని వ్యతిరేకిస్తూ ముందు తండ్రినే వ్యతిరేకించాలి. అతని తాలూకా బిహేవియర్ వ్యభిచార వ్యసనపరుడు చెప్తారు. మరి రాఘవరావు చేసింది తప్పు కాదు. నా జీవితం మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేనప్పుడు, వ్యసనం లేనప్పుడు వచ్చేసింది నాకు 30 సంవత్సరాల తర్వాత వివాహానంతరం. అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు అధికారం 2004లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర బ్రహ్మాండంగా చేస్తుంటే నేను చాలా యాక్టివ్గా పనిచేశాను. సార్ నా తాలూకు పనితీరు నచ్చి 2004లో నువ్వు ఎమ్మెల్యే చేయన్నారు హరిశ్చంద్రపురం ఎర్రనాయుడు నగర్. అప్పుడు నేను సరదాగా రెడీ అవుతుంటే ఈ రాఘవరావు, ఈ వాణి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, లేకపోతే మేము ఎంపీగా ఇండిపెండెంట్గా వేస్తాం, ఎమ్మెల్యేగానే వేస్తాం, మీ ఇష్టం అని ఆయనకి చెబితే రాజశేఖర రెడ్డి గారు చిన్నపిల్లడు కదా, నువ్వు ఆగబ్బా, ఇచ్చేద్దాం, సంపత్రావు ఇచ్చేద్దాం అని అంటే సరే సరే సార్ అన్నాను. టికెట్ ఆవిడకి 2004లో వెళ్ళింది, ఓడిపోయింది. ఆ రకంగా టికెట్ నా దగ్గర నుంచి బ్లాక్మెయిల్ తీసుకున్నారు. కష్టపడిన వాడిని నేను, టికెట్ తీసుకున్నారు. సరే వైఫే కదా, తప్పే ఉంది. ఇప్పుడు 2024 ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సేమ్ పంచాయతీ మళ్ళీ. ఓకేనండి, నేను తప్పు చేస్తుంటాను అనుకుందామండి, నేనేం సత్యవంతుడిని అని కుటుంబ వ్యవహారాల్లో నా తప్పులు ఏమీ ఉండవని నేను అనను. ఏదో చేస్తుంటాం.
సమస్య వచ్చేటప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఘర్షణలు వస్తాయి. భార్య వలన కొన్ని తప్పులు జరుగుతాయి, భర్త వలన కొన్ని జరుగుతాయి. భార్య వలన తప్పులు జరిగితే గుండెల్లో దాచుకొని భరించేవాడే భర్త అంటారు. భర్త వల్ల తప్పులు జరిగితే ఆ తప్పుల్ని 4 గోళ్ల మధ్య మాట్లాడి ప్రశాంతంగా కుటుంబాన్ని నడిపించుకునే స్త్రీని భారత స్త్రీ అంటారు. అంత స్త్రీ, భారతదేశ స్త్రీకి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి వాతావరణంలో వెళ్ళాలి. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాలి. ఆమెది మరొక రకమైన క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆమె ఎలాంటి టైప్ అంటే 4 గోళ్ల మధ్య జరిగే వ్యవహారానికి ఆమె ఇష్టపడదు, బహిరంగపరిచే వ్యవహారానికి ఇష్టపడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ 30 ఏళ్లలో శ్రీని గారు వేస్ట్ అండి, ఆయన రాజకీయాలు చేయలేడండి, ఆయన పనికిరాడండి, ఆయన ఫోన్ ఎత్తడండి, ఆయన ఎవరితో మాట్లాడండి, రూమ్ నుంచి రాడండి, భార్య ఇలా అనొచ్చా? నాలో లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఫోన్ ఎత్తలేని కాల్స్ వస్తున్నాయి. దీనికి ఆమె వెళ్ళి బయట వేరే విధంగా చెప్తుంది. ఇలా చెప్పి నన్ను అబాస్పాలు చేసేది. 30 ఏళ్ళలో కూడా అబాస్పాలు. టికెట్ వచ్చిన ప్రతిసారి కూడా పీఆర్పీలో కూడా నేను పోటీ చేసేటప్పుడు ఆ టికెట్ నాకే కావాలని చిరంజీవి గారు నాకే ఇవ్వటం జరిగింది. అది వేరే విషయం. సో ఇలాగా ప్రతి అంశంలో కూడా, ప్రతి ఎన్నికల్లో కూడా అల్లరి పెడుతూ, ఎంపీ ఎన్నికల్లో కూడా నేను పార్లమెంట్కి పోటీ చేసేటప్పుడు కూడా మా కుటుంబంలోనే ఒక వ్యక్తిని ప్రోత్సహించి మీరెళ్ళి టికెట్ అడగండి అని చెప్పింది, నాకొద్దు. అలాగే 24లో కూడా ఒక సందర్భంలో దివ్వల మాధురి అనే ఒక అమ్మాయి ఉన్నారు, పెద్ద కుటుంబం, ఒక ఆర్టిస్ట్ లాగా ఉంటారు. ఆమె భరతనాట్యం, కూచిపూడి. ఆమెని ఒక 2-3 వేల మంది మహిళలతో ఆవిడకి రిలేషన్ ఉంది. ఆమెని మనం తెచ్చుకుంటే 2-3 వేలు ఓట్లు పెడితే అన్నాకన్నా వాళ్ళు వస్తారా? పెద్ద కుటుంబం నుంచి వాళ్ళు ఈ రాజకీయాలు చేస్తారా అని నేను అడిగాను. వస్తారు అని. సరే వచ్చారు, పిలిపించారు, మాట్లాడారు. మండల కన్వీనర్ ఇవ్వమని చెప్పారు. నేను అధిష్టానంతో మాట్లాడి పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ప్రకటించిన రోజు 70 ఆమె కూడా ఒకరు వచ్చారు. అంతా అయింది. అయిన తర్వాత అక్కడ కొద్ది రోజుల్లో చాలా నాటకీయంగా ఆ అమ్మాయికి నాకు లింక్ ఉందని చెప్పి మీ వరకు తెలిసినటువంటి సృష్టికర్త ఎవరో తెలియదు, ది గ్రేట్ దువ్వాడవాణి. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తే కరెక్ట్? అది వాణి చెబితేనే కరెక్ట్. కాబట్టి తను కావాలనే మాధురిని రప్పించి, కావాలని శ్రీకి మాధురి పెట్టి, హస్బెండ్ ఇవన్నీ ఉండవండి. మీకు వింటే విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. తనకి అధికార దాహం, డిఫేమ్ చేయాలి. జగన్ గారు నాకు ఇచ్చారు, అది తను తీసుకోవాలి. ఈ అధిష్టానం వద్దకి తీసుకెళ్ళి నాకు మాధురికి ఉన్నటువంటి క్రియేషన్స్ అని క్రియేట్ చేసి, క్రియేషన్ ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, అధిష్టానానికి చెప్పి నాకు టికెట్ కావాలి, నాకు ఇతనితో డివోర్స్ ఇవ్వండి, 2 ఏళ్ల క్రితం డివోర్స్ ఇవ్వండి నాకు, లేదా నేను ఊరేసుకొని చేస్తాను. అధిష్టానం ముందు డిమాండ్. అప్పుడు నేను ఈ పరిస్థితులు చూసి మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చిద్దాం అని 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు దిగి, తనైతే నేనేంటి 2004లో ఇలాగే టికెట్ తీసుకున్నారు. 2024లో కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ టికెట్ ఈ రకంగా దాడి చేశారు. కుటుంబం అండి, కుటుంబ బాధ్యత. 4 గోళ్ల మధ్య బ్రతకాలి, 4 గోళ్ల మధ్య సమస్యలు పరిష్కరించుకోవాలన్న బాధ నాదైతే, బయటికి ప్రచారం చేసి, ప్రచారం ద్వారా బ్లాక్ మెయిల్ చేసి ఇది నేను తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన వాణిది. ఇప్పుడు అలాగే ప్రచారం చేశారు. ఇది 4 గోళ్ల మీద చేసుకోవచ్చు. ప్రధానంగా ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కనుక మీ యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చెప్తున్న వాణి గారి మీద ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, ఒకటి పొలిటికల్గా స్ట్రాంగ్ కావాలి, 2 ఆస్తుల పరంగా కానీ, లేకపోతే ఆవిడైతే క్వారీస్ కానీ, లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారాలు అవి కావాలి. అంటే ప్రధానంగా మీ ఇద్దరి దగ్గర చెడింది రాజకీయంగా ఆవిడ ఎదగాలనుకున్నప్పుడా, లేకపోతే మీ ఆస్తులు ఆవిడ కోరుకున్నప్పుడు? ఎక్కడ అసలు మీకు మీ ఇద్దరికి స్టార్టింగ్ ఎక్కడ చెడింది? రాజకీయమే సార్. రాజకీయం, డబ్బు, ఇంకే కారణం కాదు. ఇప్పుడు నేనున్నాను, సరే వివాదం వచ్చింది, తనే పోటీ చేసుకోవాలని టికెట్ ఇచ్చాను, చేసుకోవచ్చు కదా, నేను ప్రచారం చేస్తున్నాను కదా. అలా చేయలే. 8 నెలల్లో మొత్తం గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ పడిపోకుండా మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మళ్ళీ టికెట్ నాకు వచ్చింది. మళ్ళీ 3 నెలల్లో నేను చేశాను, ఏదో అయింది, ఎలక్షన్ అయిపోయింది. ఆ ఎలక్షన్లో తనకి టికెట్ రాలేదన్న అక్కస్తో అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేసింది, టీడీపీకి సపోర్ట్ చేసింది, భర్తకి వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్ చేసింది. ఇది నగ్న సత్యం, మీరు ఎవరికి అడిగినా చెప్తారు. రాఘవరావు కూడా కొన్ని వేల మందికి ఫోన్ చేసి మీరు సైకిల్కి వేయండి అని చెప్పాడు అల్లుడి మీద. సో ఇలాంటి పరిస్థితులు దాపరించిన తర్వాత భరించుకున్నాను. అది ఎవరికి నేను చెప్పలా. ఇలా ఎన్నిసార్లు అధిష్టానం ముందు 96వ సంవత్సరంలోనే వదిలిపోవాలని, ఈ మధ్య కాలంలో కూడా డివర్స్ ఇచ్చేయాలని మెసేజ్లు ఇవన్నీ చేస్తుంటే అయినా నేను ఇవ్వాల. ఎలా ఇస్తాను? పిల్లలు నాకు ప్రాణం. ఏంటంటే నా పిల్లలు ప్రాణంగా చూసుకొని వాళ్ళని పెంచి పెద్దోళ్ళని చేశాను.
చేసి పెద్ద పాపని అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను. ఇక్కడ ఊర్లో ఈ నియోజకవర్గంలో 72,000 గృహాలు ఉంటే 72,000 గృహాలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్విటేషన్ కార్డ్స్ పంపించి గ్రాండ్గా చేశాను. డాక్టర్ని చేశాను. రెండో పాపకి అంతే బాగా చేయాలి, చూడాల్సింది చూడాలి, వాళ్ళకి చదివించాలి, ఇంక పీజీ అనుకుంటుందేమో, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ నా బాధ్యత, ఇవన్నీ నేను చేస్తాను. కానీ నేను మీకు మీ మీడియా ద్వారా నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నా కుటుంబంలో వాణికి నాకు మధ్య జరిగిన సంఘర్షణని రహస్యంగా దాచుకున్న నేను, రహస్యంగానే దీన్ని కొనసాగిద్దామని అనుకునే నన్ను బహిరంగపరిచి, అబాస్పాలుపరిచి, అవమానపరిచి, ప్రజల ముందు హీనక్రియకు గురి చేసి, ఇంత పరిస్థితులు వచ్చిన తర్వాత తను డివర్సే కావాలని అడుగుతున్న తర్వాత 498A సెక్షన్ కూడా నా మీద పెట్టిన తర్వాత నేను డివర్స్ నోటీస్ ఇచ్చేసాను. దీనికి కూడా కారణం ఆల్రెడీ కోర్టు కూడా ప్రొసీడ్ అయిపోయింది. దీనికి కూడా కారణం ఏంటంటే, మొన్న అర్ధాంతరంగా రాత్రి 11 గంటలప్పుడు పిల్లల్ని పంపారు. పిల్లలు ఈ టైంలో వచ్చారేంటి అని నేను దిగి వెళ్ళబోతున్నప్పుడు బయట మొత్తం కూడా ఒక 60-70 మంది మనుషులు ఉన్నారు. నాకు సంబంధించిన వాళ్ళు కారు, వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు, వైసీపీ వాళ్ళు కారు ఉన్నారు, మీడియా ఉంది. మీడియా ఎందుకు కావాలి? పాప పిల్లల దగ్గర కారాలు ఉన్నాయి, గుణపాలు ఉన్నాయి, తర్వాత రాడ్లు, వైర్స్, రోప్స్, నిచ్చెన ఎక్కిరాయడానికి. ఏంటి ఇవన్నీ? పిల్లలు నన్ను కలవటానికి ఇది ఏంటిది? ఆ రాత్రి ఏంటి? మీడియా ఏంటి? నాకు ఎందుకో అనుమానం వచ్చి సర్వేలెన్స్ కెమెరాలు వచ్చి ఆగిపోయిన తర్వాత రెండో రోజు వచ్చారు. దానికి పిల్లలు వస్తే తలుపు తీయలేదని సృష్టించారు. రెండో రోజు వచ్చారు. రెండో రోజు వచ్చినప్పటికి నేను ఇంట్లో లేను. నేనేదో పరామర్శకు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి మెయిన్ గేటు గుణపాలతో కొట్టేసి, విరగ్గొట్టేసి, ఈ డోర్ని రంపాలతో పవర్ బ్లేడ్స్తో కట్ చేసి లోపలికి ట్రెస్ పాస్ అవుతున్నారు. అప్పుడు నేను వచ్చాను. ఇక్కడ కూడా మీకు నేను క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు వచ్చేటప్పుడు నా ఇంటినే కట్ చేస్తున్నవాడు, నా ఇంటి గేట్లో కొట్టినవాడు ఎవడరాడని వెంటనే అక్కడ కర్ర ఉంటే తీసి, ఎవరైతే ఆ డోర్లు కట్ చేశారో ఎంత ధైర్యంరా నా ఇళ్ళు కట్ చేస్తారా అని వాళ్ళ మీదకి నేను వెళ్ళబోయాను. ఆవేశం, ఎవరికైనా మీ ఇంటి మీదన ఒక రాయిసరినా, మీ ఇంటి మీదన దాడి చేసిన కోపం వస్తుంది కదా సహజంగా. ఆ కోపమే నాకు వచ్చింది. వచ్చినప్పుడు ఎదురుకి పిల్లలు వచ్చారు, వాణి వచ్చింది, టక్ మన కర్రపడేసి వెనక్కి వెళ్ళిపోయాను. మీరు చూడండి విజువల్స్. వెంటనే ఇందులోకే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా మా బ్రదర్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకు బయటకు వెళ్ళలేదంటే, నిజంగా నేను దురుసుగా ప్రవర్తించాలన్నా, కొట్టాలన్నా, అలాంటి తప్పుడు పనులు చేయాలన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. నేను అలా చేసేవాడిని అయితే పిల్లల మీద నేను దాడి చేస్తాను. కొన్ని ఛానల్స్లో రకరకాలుగా వస్తుంది. అది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. కరెక్టే సార్. మీరు ఏదైతే పిల్లల గురించి చెప్తున్నారు, ఇతర పిల్లల్ని ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని విద్యాబుద్ధులు నేర్పించాం, వాళ్ళని కూడా భవిష్యత్తులో నేను అనుకున్న స్థాయిలో చూడాలనేది మీరు ఆలోచన, మీరు చెప్తున్న విధానం. అయితే మీ ఇద్దరు పిల్లలు కూడా గత 5 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని, బయట అంటే మీరు లోపల కూర్చున్నారు, వాళ్ళు బయట షెడ్లో కూర్చొని ఆ విధంగా నిరసన కార్యక్రమం చేయడం, వాళ్ళే స్వయంగా మీ మీద ఆరోపణ చేయడం, ఎందుకంటే మా తండ్రి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణ చేయడం, ఇదంతా కూడా బయట ప్రపంచానికి ఏ విధంగా తెలియజెప్పాలనుకుంటున్నారు? వాణి తండ్రి రాఘవరావు శ్రీని విడిచిపెట్టి వచ్చేయని పెళ్ళైన ముందు, పెళ్ళైన తర్వాత కూడా చెప్పాడు, ఇప్పుడు వరకు చెప్తుంటాడు. పిల్లని ఎలా పాయిజన్ చేశాడు, కూతుర్ని, వాణిని తండ్రి రాఘవరావు ఇస్ ద మెయిన్ విలన్. 80 years వృద్ధుడు, సిగ్గు లజ్జ లేకుండా ఇక్కడికి వచ్చాడు. పెద్ద కోటీశ్వరుడు అంటాడు, నా గుమ్మంలో వచ్చి కూర్చున్నాడు. అర్హత ఉందా అసలు? నా దగ్గరికి రావచ్చా? ఇది నా సొంత ఆస్తి, నీది కాదు కదా. వచ్చావు. ఆ కూతురు బ్రెయిన్ ఎలా పాడు చేశాడో, నేను రాజకీయాల్లో రోజుకు 10-12 గంటలు బయటే ఉంటాను సార్. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. రాత్రి వెళ్ళినప్పుడు పిల్లలు పడుకుంటారు, ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఈ మిగతా సమయంలో మీ నాన్న ఇలాంటోడు, మీ నాన్నకు డబ్బు లేదు, రాజకీయం మాది, అసలు మేమవ్వాలి, ఆయన ఎలా అవుతాడు, ఇలాంటివన్నీ వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి, ఇప్పుడు మీ నాన్న తప్పుడు పనులు చేస్తాడు, ఇదే చేస్తే మీరు బ్రతుకులు పోతాయి, బ్రెయిన్లో విషం ఎక్కించి నా మీద ప్రశ్నించేటట్టు చేశారు. అయినా పిల్లలు ప్రశ్నిస్తుంటే నాకు చాలా నవ్వే వస్తుంది. నా పిల్లలు కదా, నన్ను ప్రశ్నిస్తున్నారు. సరే, బాధపడినా దాన్ని నేనేది తప్పుకుని పిల్లలకి నా బాధ్యత నేను చూసుకుంటాను. నేను ఈ మీడియా ద్వారా ఒకటి చెప్తున్నాను, నాకు వాణికి జరిగిన ఈ సంఘర్షణలో ఈ 30 ఏళ్ల తర్వాత మేము తను 498A ఇచ్చింది కాబట్టి నేను డివర్స్ నోటీస్ ఇచ్చి 10వ తారీఖున కోర్టు ప్రొసీడింగ్స్ కూడా అవుతున్నాయి. మేమిద్దరం విడిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా ఆమె అభిప్రాయం నాకు తెలియదు. అవును సార్. అంటే మీరు ఏదైతే విడిపోవాలని చెప్పి అనుకుంటున్నారు, డివర్స్ కావాలని చెప్తున్నారు, 30 సంవత్సరాల నుంచి నేను అనుభవిస్తున్నాను ఇంట్లో మా టార్చర్ అనే విధంగా మీరు చెప్పారు. మరి 30 సంవత్సరాల నుంచి బయటకు రాని శ్రీనివాస్ కేవలం ఈ రోజు మాత్రమే ఎందుకు బయటకు వచ్చి ఈ బాహ్య ప్రపంచానికి విషయానంతా కూడా ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అసలు? నేను చెప్పను, ఇప్పటికీ ఎవరికి చెప్పను. మరో 10 సంవత్సరాలు పోయినా నేను చెప్పను. నా టికెట్ ఎలా వదులుకున్నాను 100 మెట్లు దిగి, నా గుండెల్లో ఎంత ఉంటుంది 25 సంవత్సరాల కష్టం,
భార్య కదా, పోటీ చేయని అని అనుకున్నానే. అలాగే 30 ఏళ్ళు నన్ను ఎన్ని అవమానాలు భారాలు మోసినా మధ్యతరగతి కుటుంబం గడంటే అంటరాని వాడండి, డబ్బు లేనివాడంటే సమాజానికి వద్దా అండి? నిజమే, నీకు డబ్బు ఉండొచ్చు, నిజమే మాకు డబ్బు లేకపోవచ్చు, దెన్ వీఆర్ అన్ఫిట్టా? మాకు బ్రతకడానికి లేదా? మేము టెక్కల్లో ఉండకూడదా? మాధురితో నువ్వు పలాసలో ఉండి 20 కిలోమీటర్ల దూరంలో, మాధురితో వైజాగ్లో ఉండు, టెక్కల్లో ఉండకు. హౌ కెన్ యూ మీరెలాగా జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేస్తారు? మీకు రైట్ ఏంటి? ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, అక్కడ చేస్తే తప్పవుదా? ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇదే డిమాండ్స్? అసలు ఏ డిమాండ్స్కి వచ్చారు? అసలు డిమాండ్ ఏంటి? నేను 25 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ రాసేసాను, ఒక 6 కోట్ల రూపాయలతో కట్టిన గృహం మీరు వెళ్ళి చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. బ్రహ్మాండం కట్టాను స్టార్ హోటల్లో, అది తన పేరున ఉంది, తన స్వాధీనంలో ఉంది, ట్రాన్స్ఫర్ కాలేదు. చిన్న లోన్ ఒక 15 lakh ఉంది, తీసేసి అది చేసేస్తాను. ఇంకేటేటి ఉన్నాయి అన్నీ చేసేస్తాను. ఏది తను అడిగినా, ఏ ఇల్లు అయితే నేను పెద్ద ఇల్లు కట్టించానో ఆ ఇంటికి తాళం వేసి నాకు ఇంటికి రానివ్వకుండా చేశారు. తాళాలు విరగొట్టి వెళ్ళగలను, కానీ అవమాన భారాలు మోసి 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 టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా నాకు తాళం వేస్తే 3 రోజులు కారులో పడుకున్నాను, కారులోనే గడిపాను. మరో 3 రోజులు హోటల్లో గడిపాను. ఈలోగా మా అమ్మ నన్ను పిలిచి అక్కడ 1 year ఉంచితే అక్కడి నుంచి ఈ స్థలాన్ని కొని ఇక్కడ చిన్న నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ఇది నాకు ఇచ్చేయి అంటే నేనేమంటున్నానంటే, క్లారిటీగా ఎన్ని షరతులు ఏంటేంటి ఆమెకు కావాలో చెప్పమనండి, అన్నీ ఇచ్చేస్తా, ఎక్సెప్ట్ దిస్ హౌస్. ఇది నేను చెప్తున్నాను. ఇచ్చేసి ఏదైతే నువ్వు కోరుకున్నావో డివర్స్, అది కూడా ఇచ్చేస్తా నీ కోరిక మేరకే, నువ్వు పెట్టిన మెసేజ్ల మేరకే, మీ నాయన నీకు ఇచ్చిన సలహా మేరకే, నువ్వు అధిష్టానం దగ్గర అడిగిన కోరిక మేరకే ఇవాళ ఇచ్చేస్తాను. కానీ నా పిల్లలు నా ప్రాణం. నేను ఇంకొక దీని ద్వారా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను, పిల్లలకి నాకు దయచేసి మాట్లాడకండి. నా పిల్లలు నాకు సర్వస్వం. నా చిన్న పాపకి ఇంకా పీజీ చదివించాలా, పెళ్లి చెయ్యాలా, ఇంకా ఆర్థిక స్థితిమంతులు చేయాలా, ఇవన్నీ నేను ఇప్పుడు నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో తొక్కేసింది అధికార పార్టీ. నా మైండ్స్ ఆపేశారు. ఇప్పుడు 30 కోట్ల లాస్లో 4వ తారీఖు సాయంత్రమే నేను పడిపోయాను. అయినా ఏ వ్యాపారం అయినా చేస్తాను, ఏదైనా చేసి పిల్లల్ని మాత్రం బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఆమెకు ఆస్తులన్నీ రాసేస్తాను. ఈ ఒక్క ఇల్లు మాత్రం నేను ఇవ్వలేను, నా తదనంతరం మీకే వస్తుంది. వస్తే రావాల్సినటువంటి ఆస్తి కోసం దీని తలుపులు విరగ్గొట్టి, దీని డోర్లు విరగ్గొట్టి, ఇల్లుంటుండగా ఆస్తులు ఉంటుండగా అక్కడ హాయిగా ఉండకుండా ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి ఎందుకండి ఈ బహిరంగపరిచే విధానం? ఎందుకండి? ఏదైతే పిల్లల గురించి మరి ఇంకొకసారి కూడా చిన్న టాపిక్లోనే మాట్లాడుకుందాం. మీరు అంటుంది ఇల్లు అదేవిధంగా ఆస్తులన్నీ కూడా పిల్లలకి తెచ్చి ఉంటే, ఇప్పుడు వాణి గారికి డివోర్స్ ఇవ్వడానికి అయితే చెప్పారు. అయితే పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మా నాన్నగారు మాకు కావాలి, మాకు తెలిసి మాకు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు మాతో చెప్పిన విషయం, దీన్ని ఏమంటారు? పిల్లల చేత ఆ రకమైన మాటలు తెప్పిస్తుంది. నేను ఉన్నట్టే కదా, 8వ తారీఖు మాకు ఈ గొడవ స్టార్ట్ అయింది, 7వ తారీఖు పాపకి ఎంత కావాలంటే అంత ఇచ్చాను, ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను, ఇంక ఉండటం ఏంటి ఉండకపోవటం ఏంటి? నేను తను దూరంగా ఉంటున్నాం కాబట్టి దూరంగా ఉండడానికి ఉంటూ మీ పిల్లల బాధ్యతలు వహించవలసిన బాధ్యత నాది. అది నేను భరిస్తాను, నా ఇష్టం. నేనే పిల్లల గురించి అది తను మాట్లాడినా నేను ఊరుకోను. పిల్లల్ని నన్ను నన్నే ప్రశ్నించేటట్టు చేసినటువంటి దువ్వాడవాణి చరిత్రహీనురాలు భారీగా. నీకు అసలు స్త్రీగా కూడా నీకు అర్హత లేదు, స్త్రీత్వం కూడా నీకు చెందదు అసలు. సార్, ఇంకొక ప్రధాన ఆరోపణ కూడా చేయడం జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాసరావుకి ఏదీ లేనప్పుడు మేము చేరదీశాం, రాజకీయ భవిష్యత్తు కల్పించాం, రాజకీయంలో ఆయన ఎదిగిన తర్వాత కావాలనే ఇటువంటి ఫిర్యాదులు మా మీద చేసి మమ్మల్ని వదిలి చేస్తున్నట్టు వాణి గారు, ఆయన తండ్రి గారైన రాఘవయ్య గారు. సుభాష్, రాజకీయం మీరే కదా నాకు అవకాశం ఇచ్చారు. రాజకీయంగా మీరు ఇచ్చినప్పుడు 5 సార్లు ఎందుకు ఓడించారు? 5 సార్లు ఎందుకు గెలిపించలేకపోయారు? అవకాశం కూడా చేయాల్సింది కదా. మీ ఫోటో పెట్టుకుని ఉండేవాడిని కదా. రాగారావు ఎమ్మెల్యే ఏమిటి? రాగారావు ఎంపీ, మా చేతులతో బోల్డ్ మందిని ఎంపీపీలు చేసాం. ఒక ఎంపీపీ నువ్వు నన్ను రాజకీయం ఇచ్చాడు ఏంటి? అని రాజకీయం ఇస్తే వస్తుందండి. నేను మీకు చేసేయాలంటే చేయగలనా? నిన్న కాక మొన్న 15 రోజుల ముందు వచ్చిన వాళ్ళు నిన్న వచ్చిన ఫలితాల్లో 80 మంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచారు. నిన్న కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీలో చాలా మంది కొత్త వాళ్ళు 15 days ముందు గెలిచే వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇచ్చారు వారసు? ఎవరిచ్చారు వాళ్ళకి వారసత్వం? రాజకీయం ఇస్తే రాదండి. రజనీకాంత్ ఒక సినిమాలో ఉంటాడు, కష్టపడిందే ఏది రాదు, వచ్చినా నిలబడదు.
నేను కష్టార్జితం తెచ్చుకున్నా. ప్రధాన ఆరోపణ ఇంకోటి కూడా చేయడం జరిగింది మీ తండ్రి గారి మీద. ఎందుకంటే చెప్పారు మీ తండ్రి గారికి వాళ్ళకి అంటే దగ్గర ఒకే బంధువులు అని చెప్తున్నారు కనుక రాఘవయ్య గారు నేను చెప్పిన విషయంలో దొంగ సర్టిఫికేట్ పెట్టి ఈ విధంగా వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు, దాని మీద కేసు అయిందని చెప్పి డైరెక్ట్ లైవ్లో చెప్పడం జరిగింది మాతో. మీ ఫాదర్, మా ఫాదర్ కాదు, మా తాత పేరు, మీ తాతగారు, సారీ, మా అమ్మ వాళ్ళ నాయన పేరు అన్నాడు. ఆయన చాలా మేధావి, అడ్వకేట్. ఆయన నాకు ఆ విషయాలు అయితే క్లియర్గా తెలియదు, మరి వీళ్ళకే తెలియాలి. కానీ రాఘవరావు అనకూడదులేండి, నాకు ఆ మాటలు ఇష్టం లేదు. సార్ అయితే ప్రధానమైన అంత వయసులో ఆయన దుర్మార్గమైన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే 80 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి గురించి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. సార్ ఓకే, ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క దీనికి మంచి ప్రధాన కర్త కర్మ క్రియ అంతా కూడా దివ్యల మాధురి గారే. ఆవిడ రావడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ని ట్రాప్ చేసింది, దానివల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అనేది వాణి గారు చెప్తున్నారు. ఆవిడ ఎంటర్ అవ్వడం వల్ల కాదు, ఆవిడని ఎంటర్ చేయటం వల్ల. దువ్వాడ వాణి మరో గొప్ప పని కూడా చేసింది. ఎంటర్, మీకు చెప్పాను కదా స్టోరీ, ఎంటర్ చేసి నాకు లింక్ కట్టి ఆమెను వదిలేసింది. ఆమెను వదిలేసిన తర్వాత ఆమె కుటుంబం ఆవిడ గౌరవిస్తారా? అత్తవారి కుటుంబం కానీ కన్నవారి కుటుంబం కానీ వెలివేసినట్టు ఇడిచిపెట్టేశారు. ఒక దశలో ఉరేసుకునే పరిస్థితిలో నా సమక్షంలోనే డిస్కషన్ అవుతుంటే నేను వాదార్చి చెప్తుంటే ఈ బాధలన్నీ పడలేక ఎవరు ఆధారం? డబ్బు ఉన్నాయి అమ్మాయికి వైజాగ్లో అపార్ట్మెంట్స్, ఇక్కడ పెట్రోల్ బంక్, ల్యాండ్స్, కావాల్సిన డబ్బులు. నాకు ఎలక్షన్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ బిల్డింగ్ కోటి. ఆమె డబ్బులు ఇస్తే తప్ప ఆమె దగ్గర శ్రీనివాస్ దగ్గర ఏముంది తెలియంది. నేను అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, నాకు వ్యాపారాలు వచ్చే డబ్బులు తప్ప ఇంకేం లేదు. బ్లాక్ చేసి మీరేం చేస్తున్నారు? మీరే కదా రాజకీయం ఇచ్చారు, మీ వల్లే వచ్చింది కదా. మీ వల్ల అయినప్పుడు మీరు కాపాడుకోలేరు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరు అధికారం నువ్వెందుకు ఇచ్చావు? ఈరోజు ఒకసారి సూసైడ్ చేసుకుంది. నిన్న జరిగిన ఏదో వ్యక్తిత్వ నిన్న కూడా టైల్స్ అనుకోకుండా దేవుడిదయ్యా, ఎవరో ఏం అదృష్టమో నాకు తెలియదు, కానీ అది స్కోడా వెహికల్ కావటం, అదొక ఎక్స్ట్రాడినరీ వెహికల్ కావటం వల్ల బండి 3 పల్టీలు కొట్టినా బ్రెయిన్కి, హెడ్కి ఇంజురీ అయింది తప్ప ప్రాణహాని జరగలేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడ కూడా, నేను కూడా నిన్న పలాస్ వెళ్ళడం జరిగింది. ముందు ఇంటర్వ్యూ చేస్తాం, తర్వాత కూడా చేస్తాం. ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది, నేనైతే ఆత్మహత్య చేసుకోవడానికే వచ్చాను, ఆత్మహత్య ఇప్పుడు మీరు కాపాడినా సరే మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆవిడ చెప్పడం జరుగుతుంది. అసలు అంతవరకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ మీరు చెప్పారు, అదే విధంగా ఆవిడ కూడా చెప్పింది కదా. నేను అడిగాను అమ్మాయికి, ఎందుకు ఇంత పని చేసావని. రాత్రి నేను డీప్ డిప్రెషన్లో ఉన్నానండి, చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఒకవైపు ఈమె ఆడిన మాటలు, ఒకవైపు ప్రజలు ఆడిన మాటలు, ఒకవైపు ట్రోల్స్. నిజంగా ట్రోల్స్ కూడా ఒక కారణం. విపరీతమైన ట్రోల్స్ వల్ల, రకరకాలుగా మాట్లాడుతుండే వల్ల నేను అదే ఆలోచించుకుంటూ వెళ్తూ డీప్ డిప్రెషన్లోకి వెళ్ళి రోడ్ సైడ్ లెఫ్ట్లో ఉన్న కారుని గుద్దేశాను. గుద్దిన తర్వాత తెలిసింది నాకు. వెంటనే రైట్ టర్న్ తీసుకున్నాను. స్టీరింగ్ ఒక్కమ్మాయి వెళ్తుంది. రైట్ టర్న్ తీసుకునేటప్పటికి అది వెళ్ళి డివైడర్ని గుద్ది 3 పల్టీలు కొట్టి తిరగబడిపోయింది. తర్వాత నాకేం తెలియదు. ఎవరో వచ్చి కాపాడారు. కాపాడిన తర్వాత చూస్తే బెలూన్స్ ఓపెన్ అయ్యి, అదృష్టం ఏంటంటే దెబ్బలు తగలి, ఇక్కడ ఒకటి తగిలింది దెబ్బ హెడ్కి. ఆ హెడ్ బ్లడ్ అంతా క్లాట్ అయిందట. ఇంకెంత టైం పడుతుందో అబ్జర్వేషన్లో చూడాలని డాక్టర్స్ అన్నారంట, చెప్పింది. ఇప్పుడు కూడా ఆవిడ విశాఖపట్నంలో ఆరిలో హాస్పిటల్లో ఉండడం జరిగింది. మరి మంచి చెట్లు ఎలా చూస్తున్నారు, ఏమైనా ఫాలోఅప్ చేస్తున్నారు? ఎందుకంటే తనకు కూడా ఎవరు లేరు, ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పి అది కూడా మీతో కలిసి ఉంటున్నానని ఆవిడ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే యాక్చువల్లీ ఎప్పుడైతే నాకు 2 ఏళ్ల క్రితం నుంచి మా దువ్వాడ వాణి ఇంటికి తాళం వేసేసిందో, తాళం వేసిన తర్వాత నడి రోడ్డు మీద నా జీవితం అయిందో, చెట్ల కింద గట్ల కింద మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందో నాకు, అప్పటి నుంచి కూడా రోజు క్యారేజ్ పంపించడం, నాకు భోజనాలు, అలాగే ఏర్పాట్లు ఏ లోటు లేకుండా మా అమ్మ దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను. తర్వాత ఈమె నాకు చూడటం జరిగింది, మా అమ్మ మాధురియే చూడటం జరిగింది. ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత పని మనుషులను పెట్టి వాళ్ళ ద్వారా బట్టలు అవన్నీ క్లీన్ చేయించడం, ఉతికించడం, భోజనాలు పెట్టించడం, ఇవన్నీ చెట్టు ఇక్కడికి రావటం, వెళ్ళటం, మేము బయటకు వెళ్ళటం, ఇదంతా నిజమే, అబద్ధం ఏంటి కాదు. దీన్ని 58 ఇయర్స్ ఉన్న నన్ను, 30-33 సంవత్సరాలు ఉన్న ఆమెని కలిపేసి రచ్చ చేసేసి లేనిపోని మాటలు చెప్పేసి సమాజం కాదు, దువ్వాడ వాణి సమాజంకి తప్పు. దువ్వాడ వాణి సమాజం దృష్టిలో ఇదొక దుష్ప్రచారం చేసుకొచ్చింది. అందుకే ఆమె ఆత్మక్షోభకు గురై మరణించాలని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనేది కారణం. ఏదేమైనప్పటికీ దువ్వాడ వాణి వల్ల జరిగిన, దువ్వాడ శ్రీనివాస్ వల్ల జరిగిన, మా కుటుంబం వల్ల మాధురికి అన్యాయం జరిగింది. మాధురి స్కేప్ గోట్, బలిపశువు అయిపోయింది. ఈ బలిపశువు చేసాం మా కుటుంబమే. ఇది చాలని తీరని నేరం కాబట్టి నేను భరోసా ఇచ్చాను, ధైర్యంగా ఉండు, నీ పిల్లల్ని పెంచుకో, 3 పిల్లలు ఉన్నారు,
అలా హాయిగా చదువుకో, నేనున్నాను నీకని ధైర్యంగా భరోసా ఇవ్వటం జరిగింది. అది నిజం. సార్ ఇంకొక విషయం ఏంటంటే మీరేదైతే ఆవిడతో ఉన్న రిలేషన్ని ఎడాల్టరీ అంటున్నారో ఆవిడేమో ఫ్రెండ్గానే నేను చూస్తున్నానని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన వర్డ్కి ఆవిడ చెప్పిన వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఫ్రెండ్సా ఎడాల్టరీలో ఉన్నారు అసలు ఏంటి? అసలు ఆ పదానికి అర్థం కూడా గూగుల్ చేయాల్సి వస్తుంది అందరూ. ఇప్పుడు సంఘపరంగా చూస్తే అర్థాలు ఒక రకంగా ఉంటాయి, సమాజపరంగా లీగల్గా చూస్తే అర్థాలు మరో రకంగా ఉంటాయి, వ్యక్తిగతంగా చూస్తే అవసరాలు వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆమె లాంటి వ్యక్తి, ఒక మంచి కుటుంబంలో పుట్టిన వ్యక్తి నాతోటి పాటలు పడాల్సిన అవసరం ఏంటి? దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆమెడికి ఎదురయ్యాయి. నా కుటుంబంతో వాణితో డివర్స్ అయ్యి ఆఖరికి ఈ మాటలు పడాల్సిన అవసరం ఏంటి? పరిస్థితులే ఇలా దారితీసాయి. దీనికి మనం ఏం చేయలేమండి, కాలమే ఇలా చేస్తుంటుంది. కాలాన్ని బట్టి మనం వెళ్ళాలి. దీనికి ఏమంటారంటే ఒక మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ లీగల్గా అయితే మోరల్లీ ఎథికల్లీ ఇట్స్ రాంగ్, సమాజపరంగా రాంగ్. బట్ లీగల్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏంటంటే అడల్టరీ అన్నది నేరం కాదు అని ఇచ్చింది. అది మాటల మధ్య చెప్పుంటారే తప్ప ఇది మేమేదో టైటిల్ పెట్టుకోవడానికి ఎలా ఉన్నామని చెప్పుకోవటానికి కాదు. లీగల్గా అయితే అది, సంఘపరంగా అయితే తప్పు. ఓకే, అంటే మీరు సమాజంలోనూ ప్రజల్లోనూ ప్రజల మనిషిగా ఉన్నారు కనుక డెఫినెట్గా దీన్ని కరప్షన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఏవైతే మాధురి గారు ఉన్నారో ఆవిడ ఈ స్థలం కొనడానికి డబ్బులు ఇచ్చాను, అదేవిధంగా ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా నేను డబ్బులు ఇచ్చాను, సిటీలో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఒక బిల్డింగ్ కట్టి అందులో ఉంటారో అదే విధంగా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది, శ్రీని గారితో పాటు మేము ఇంకొక ముగ్గురు ఉన్నాం, మొత్తం నలుగురు కలిపి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పి ఆవిడ చెప్పారు. దీంట్లో వాస్తవం ఉంది. స్టార్టింగ్ మేమేమనుకున్నామంటే ఇది కమర్షియల్ హైవే కదా, హైవే కాబట్టి కమర్షియల్ కన్స్ట్రక్షన్ చేద్దామని మా ప్లాన్. అందుకే ఇంత లెంగ్త్ కట్టా. హోటల్, కాల్వ, కళ్యాణ మండపం ఇవన్నీ ఒక 6 floors వేసి ఆ 3వ ఫ్లోర్కి వచ్చినప్పటికి అయిపోయింది. అక్కడితో బంద్ అయిపోయింది. దానిలో డబ్బు షేర్ చేశారు. ఇంకొకరు కూడా, మా బ్రదర్ కూడా షేర్ చేశాడు, దువ్వాడ శ్రీధర్ అని. అందరం కలిపి నాకు ఎక్కడ సార్ డబ్బులు వస్తాయి, ఆ దాంతో స్థలమే ఇక్కడ ఇంచుమించు 1.5-2 కోట్ల స్థలం ఇది. ఈ స్థలం మీద ఈ బిల్డింగ్ కట్టాం, ఇంకా 3 floors వేయాలి, ఇందులో ఒక రూమ్లో ఉంటాం అంతే. మొత్తానికి అంటే ఈ బిల్డింగ్లో మొత్తం అందరికీ షేర్ ఉందనేది మీరు చెప్తున్నారు. షేర్ ఉంది. నేను ఇందరికి ఒక మాట మీకు అన్నాను, అన్ని ఆస్తులు రాసిచ్చేస్తాను ఎక్సెప్ట్ దిస్ నేను ఇవ్వలేను. ఎందుకో తెలుసా? అది నా స్వార్థం కోసం కాదు, ఈ కారణాల వల్ల. 2, 1 మేజర్ ఈ బిల్డింగ్ నాకే చెందుతుంది. ఎప్పుడైనా వాళ్ళకి అప్పులు తీర్చడానికే నేను సిద్ధపడతాను, ఎదురు చేస్తాను. ఎక్కడికి పోతాయి సార్ తదనంతరం? ఒకవేళ చెందినా చెందకపోయినా ఇక్కడి నుంచి నాకు ఎంత జీవితం ఉంటుందో ఆ జీవితంలో నేను ఏదైనా సంపాదిస్తే వాళ్ళకే కదా వెళ్తుంది, పిల్లలకే కదా వెళ్తుంది. పిల్లలకే నేను ఇస్తాను. వాణికి నేను ఇచ్చాను ఆల్రెడీ అన్ని, కానీ ఏం చేసుకుని నాకు అనవసరం, పిల్లలకి ఇస్తాను. రైట్ సార్. ఇప్పుడు వాణి గారికి అయితే డివోర్స్ ఇస్తాను, 10వ తారీఖు నోటీస్ వెళ్తుంది, త్రూ కోర్ట్ ఇస్తారు, 10వ తారీఖు నోటీస్ ఇస్తారు. దానిపై ఇది మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆల్రెడీ ఒక ట్రాక్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆవిడ మాధురి గారి పరిస్థితి ఏంటి? ఆవిడకి ఎటువంటి జీవితం కల్పించబోతున్నారు ఇప్పుడు? ఎందుకంటే నా పిల్లలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు, కుటుంబం నన్ను బయటపడేసింది, నా పరిస్థితి ఏంటో చెప్పండి, అందుకోసం నేను ఆత్మహత్యకు ప్రయత్నం చేశానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇంకొక 100 సార్లు అయినా సరే నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. దీనికి ఏ విధంగా ఆవిడ ఆత్మహత్యకి ఇంకొకసారి పాల్పడకుండా ఎటువంటి పరిస్థితిని తీసుకొస్తారు? సినిమా కథలా తయారైంది సార్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటి లీగల్గా నేను ఒక పెద్ద మనిషిగా, నేను ఒక సంఘంలో గౌరవంగా ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తే నాకు పెళ్ళయింది, ఆమెకి పెళ్ళయింది. లీగల్లీ ఆమె ఫ్యామిలీ రిలేషన్తో ఉన్నారు, భర్త ఉన్నారు, అందరూ ఉన్నారు, నాకు ఉన్నారు. మా పరిస్థితి డివర్స్కి దారితీసింది. ఆమె పరిస్థితి బాగా కుటుంబం ఏమి విడిపోవడం అంటే ఆమెకి బయటికి అవమానాల వల్ల ఆమెకి నువ్వేంటి ఇలా చేసావని ప్రశ్నించడం వల్ల ఆమె ఒంటరి అయిపోయారు. ఇక కుటుంబాన్ని, నా కుటుంబం హక్కును చేర్చుకుంటుందో లేదు తెలియదు. ఇవేవి లేకుండా మాకేంటి పెళ్ళి, ఎవడన్నా అవుతాడు, అదేం అర్థం ఉందా? కానీ సాటి మహిళని దుర్మార్గంగా అవమానపరిచి ఇచ్చేస్తే ఆ సాటి మహిళ నా వైఫ్ అయినప్పుడు నేను ఆమెకు భరోసాగా ఉండి బాధ్యత వహించవలసిన అవసరం నాకుంది. ఒకవేళ సభ్య సమాజం నువ్వు చూడకు, నువ్వు వదిలేయి, ఆమె చావని అంటారా? చెప్పండి, అది చేస్తాను. నేను ఈ మధ్య వింటున్నాను, అవే వింటున్నాను మీడియాలో. మీరు చెప్పండి సార్, మరెందుకు మీరు ఆమె గురించి పట్టించుకోబాకండి, దువ్వాడ వాణికి డివర్స్ ఇచ్చుకోండి, మీరు పట్టించుకోబాకండి అంటే నేను రాజకీయ నాయకుడిని. కష్టాల్లో వచ్చే వాళ్ళకి నా జీవితంలో ఎంతోమంది భార్యాభర్తలు గొడవలకు వస్తే ఇన్ని సెటిల్మెంట్స్ చేశాను. ఆర్థిక ఇబ్బందులతో విడిపోయామంటే డబ్బులు కూడా ఇచ్చి సెటిల్ చేశాను. అందులో మాధురి ఒకలవుతారు. మాధురికి అలాగే నేను బాధ్యత వహిస్తాను, చూస్తాను.
సార్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారు మీ దగ్గర ప్రతిరోజు కూడా ఒక పంచాయతీ జరిగేది, దానికి సంబంధించి మీరు చాలా మందికి న్యాయం చేశారు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నాకు కూడా పరిచయాలు ఉన్నాయి, మాది కూడా లోకల్గా ఉంటాం కనుక నేను చాలా దగ్గర నుంచి చూశాను మిమ్మల్ని. అయితే అన్ని సెటిల్మెంట్స్ చేసిన మీరు, అంతమందికి జీవితాన్ని కల్పించిన మీరు, ఇప్పుడు మాధురి గారి విషయంలో కానీ వాణి గారి విషయంలో తప్పు చేస్తున్నారనే విషయం ఎక్కడైనా అనిపించిందా? పరిస్థితులు సార్ దాపురిస్తాయి ఇలా. ఇప్పుడు ప్రజల్లో ఒక దైవంలా చూస్తాం మనం. ఏంటి కారణజన్ముడు అంటాం నందమూరి తారక రామారావు గారిని. నందమూరి తారక రామారావు అంటే అంత పెద్ద ఆయన నేను ఉదాహరణకు తీసుకురాకూడదు, కానీ అన్ని పబ్లిక్ లైఫే కాబట్టి తీసుకొస్తున్నాను. అంత కుటుంబం ఉండి అన్నీ ఉండి ఆఖరిలో ఒక వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది సార్? అంటే కోరికల కోసమా? అవసరాలు తప్పదు. పరిస్థితులు, ప్రభావాలు పరిస్థితులే, కాలమే అతనికి ఆ పని చేయించింది తప్ప రామారావు గారు లాంటి కలియుగ దేవుడు అంటారు, కారణజన్ముడు అంటారు, మహామనిషి, ఆయన ఫ్యాన్ కూడా నేను. అలాంటిది ఆయన అలా చేశారంటే ఆయన పరిస్థితులు ముందు వ్యక్తిగతం అండి, తర్వాతే సంఘపరం. వ్యక్తిగతంగా నాకు వచ్చిన సమస్యల వల్లే ఆ కుటుంబ 4 గోళ్ల మధ్య చేల్చుకుని ఉంటే ఇది ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. దువ్వాడవాణి బహిరంగం చేయటం వల్లే ఈ సమస్య ఇన్ని లక్షల మంది ప్రజలకి ఇంత ప్రచారం నేను చేశానా? 30 ఏళ్లలో ఒక్క మాట కుటుంబం గురించి మాట్లాడానా? ఇన్ని పడుతున్న నేను, తనే మాట్లాడారు, తనే ప్రచారం చేశారు. ఇది భావ్యమా? ఇది ధర్మమా? సగటు భారత స్త్రీ ఇది చెయ్యొచ్చా? ఇలా ఒకవేళ ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఒక్క మగాడైనా ఈ దేశంలో బ్రతుకుతాడా? తప్పు చేయని మగాడున్నాడా? ఆ మగాడు భూమి మీద ఉంటాడా? కుటుంబ వ్యవస్థలు ఉంటాయా? సరిదిద్దుకోవాలి. భార్య తప్పు ఇన్ని చేసినా నేను 30 ఏళ్ళు ఎందుకు సరిదిద్దుకున్నానో తెలుసా సార్? భార్య భర్తని భరించాలంటారు, భరించాను, కానీ నేను బయటికి చెప్పలా. ఇప్పటికీ నేను చాలా చెప్పట్లా, చాలా ఉన్నాయి. వద్దు, అంతా నాకు ఇష్టం లేకపోతే డివర్స్ తీసుకోవడం మంచిది, కానీ అన్ని డీప్ రూట్స్కి వెళ్ళకూడదు. ఆమె వల్ల నేను ఎన్ని 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 అనుభవించానో అవి చెబితే ఉమ్మేస్తారు జనం. వద్దు, అవన్నీ వద్దు, నేను అవి చెప్పదలుచుకోవాలి. అదే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఆవిడ మీ వైఫే కనుక బయట పెట్టడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదని అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నిన్న మాధురి గారు చెప్పిన విషయం, నేను శ్రీని గారితో కలిసే ఉంటాను ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్డును పడేసింది కదా అని ఆవిడ చెప్తున్నారు. మీరేంటంటే అందరికీ చేసినట్లే ఆవిడకి కూడా న్యాయం చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడ వెర్షన్లో అర్థం ఉంటుందా, లేకపోతే మీరు చెప్పే దాంట్లో ముందుకెళ్తారు? సార్, ఆమెకి ఆర్థికపరమైన సహకారం నేను చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, షీఈ్ రిచర్ దాన్ మీ. ఏదో సమస్య వస్తుంది, ఆ సమస్య వచ్చేటప్పుడు నేను భరోసాగా ఉంటాను. నాకు సంబంధించిన సమస్య వచ్చింది, భోజనాలు, ఇంటి విషయాలు, నేను బయటికి వెళ్ళి వచ్చినప్పటికి ఇంట్లో ఎవడు ఉంటాడు? ఇక్కడ నేను ఒక్కడే కదా. నా సమస్యలు కూడా ఆమె చూస్తుంది. ఇవన్నీ ఉన్నాయి సార్, రావటం పోవటాలు ఇవన్నీ ఉన్నాయి. గుళ్ళకి వెళ్ళాం, దేవుళ్ళకి, దేవాలయాలకు వెళ్ళాం, తిరుగుతున్నాం. ఇదంతా ఏం అబద్ధం కాదు, ఉంది. అలాగే ఉంటాం. దానికి ఏదైనా సరే మీరు అనుకున్న ఎలక్ట్రిక్ సంబంధించిన ఆ పదానికి సంబంధించినంత వరకు మీరు కంటిన్యూ అయిపోతానని చెప్తున్నారు. అది మరి సార్, ఒక్కటి నేను మీరు అడిగినటువంటి మీడియాలో మీ ప్రజలకు మీరు కోటాను కోట్ల మందికి చేరదీస్తున్నారు. నేను ప్రజల్ని దేవుళ్ళుగా భావిస్తాను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఏ నిర్ణయమైనా చేయగలరు. ఆకాశానికి ఎత్తగలరు, అధోపాతాళానికి తొక్కగలరు. కాబట్టి నాకు జరిగిన విషయం అంతా కూడా, నా కుటుంబంలో వ్యక్తిగతంగా జరిగిన విషయం అంతా కూడా, నా ఆవేదన అంతా కూడా మీ ద్వారా కోటాను కోట్ల మంది ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను, విన్నవించుకున్నాను. ఆత్మసాక్షిగానే చెప్పాను, ఎక్కడ అబద్ధం చెప్పలా. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అబద్ధాలు చెప్పాలనుకున్నాను, మాట దాయాలనుకున్నాను అయితే ఇలా రాను. నోటి దురుస్తనం ఎక్కువ, గట్టిగా మాట్లాడేస్తాడు, ఎదురుస్తాడు, తిరగబెడతాడు, ఫైర్ బ్రాండ్ అంటుంటారు. నిజాయితీ ఉంటేనే అవన్నీ వస్తాయి. నిజాయితీ లేనుడు ఫైర్ బ్రాండ్గా ఎదగలేడు. కాబట్టి నేను ముక్కుసూటిగానే నా కుటుంబ విషయాన్ని కూడా ప్రజలందరి ముందు వచ్చాను. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇవన్నీ విన్న తర్వాత, అన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ నన్ను ఎత్తాలంటే ఎత్తగలరు, లేదు అక్కడే ఉంచాలంటే అక్కడ ఉంచగలరు. ఏది చేయాలన్నా ప్రజలే చేయగలరు. ప్రజలే నాకు న్యాయం చేయమని నేను ప్రజలకు కోరుతూ, మరి నా ప్రజా జీవితం మాత్రం శాశ్వత. నేను కమ్యూనిస్ట్ టైపు, నావన్నీ కమ్యూనిస్ట్ భావాలు. నేను అధికార పార్టీలో అధికారంలోకి వచ్చే పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ భావాలన్నీ కూడా కమ్యూనిస్ట్ భావాలు. అందుకే ఉద్యమాలు, పోలీసులు, కేసులు, జైళ్ళు ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ నా బుర్రలో ఉంటుంది. సో ఆ భావాలతో బ్రతికినటువంటి నేను ప్రజా జీవితం ఎప్పుడూ నాకు ఉంటుంది. ఇది వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాను. ప్రజా జీవితం అనేది నిరంతరం, అది సేవ చచ్చే వరకు కూడా. కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. మనం ఎవరమే? వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే న్యాయమూర్తులు. వాళ్ళకే అంతా అప్పచెప్పాను మీడియా ద్వారా.
సార్, ఇది కుటుంబ సమస్య అయినప్పుడు కూడా అధిష్టానం దృష్టిలో గత 4 ఏళ్లుగా ఉంటుంది కనుక అధిష్టానం నుంచి మీకు ఎటువంటి భరోసా లభించింది? ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఒక లేఖ కూడా విడుదల చేశారు అని చెప్పి కూడా బయట వస్తున్న పుకార్లు ఎంతవరకు వాస్తవం? అధిష్టానంలో పెద్దలు మాట్లాడారు సార్. అయితే నేనేంటంటే ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే ఏ పార్టీ అయినా ఏ అధిష్టానమైనా పోలీసులైనా న్యాయస్థానాలైనా ఏమంటాయి? కుటుంబ వ్యవహారం అంటే ఎవరు కూడా కుటుంబ వ్యవహారం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ చూద్దాం అని అంటారే తప్ప దీని గురించి ఇమీడియట్ డెసిషన్ తీసుకోరు. ఇదే అదర్ దాన్ ఫ్యామిలీ అయితే తప్పకుండా ఇన్వాల్వ్ అయిపోతారు. ఈ పాటికి కుటుంబ వ్యవహారం కాబట్టి చూద్దామని ఆచితూచి వ్యవహరించే తీరు ఇక్కడ ఉంటుంది. ఆ విధానం బట్టి నాకు మాట్లాడారు, జరుగుతుందంతా తెలుసుకుంటున్నారు. చూద్దాం ఇది ఎలా వెళ్తుంది. కుటుంబ వ్యవహారం నేనే తెలుసుకోవాలి కదా, మేము తెలుసుకోవాలి. రైట్ సార్, ఇంకో విషయం ఇక్కడ ప్రస్తావించకూడదు ఈ టైంలో, కానీ గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే మ్యారేజెస్ మీద పవన్ కళ్యాణ్ గురించి కానీ మిగతా అవన్నీ కూడా ఇప్పుడు మీరు ఆలోచించేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అసలు దానికి ఏమైనా ప్రత్యేకంగా కలిగే అవకాశం కనిపిస్తుందా మీ దగ్గర? ఇదనక పెద్ద ఆయన దైవ సమానుడు నందమూరి తారక రామారావు గురించి ఉదాహరణకు తీసుకున్నాం. ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకునే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి నేను అన్నాను. ఎందుకన్నానంటే, నేను పవన్ కళ్యాణ్ గారు మొదటి భార్యని విడాకులు ఇచ్చారు.